ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జిల్లా టీడీపీ కార్యాలయంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ మాజీ చైర్మన్ దాసరి రాజా మాస్టర్ మరియు జిల్లా టీడీపీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఉపాధ్యాయులైన దాసరి రాజా మాస్టర్, ఉప్పల శ్రీనివాస్ ప్రసాద్లను దుశ్శాలువాతో సన్మానించారు. రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ మాజీ చైర్మన్ దాసరి రాజా మాస్టర్ మాట్లాడుతూ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉపాధ్యాయ వృత్తి నుండి అంచెలంచెలుగా ఎదిగి భారత రాష్ట్రపతి స్థాయికి రావడం చారిత్రాత్మకమని అన్నారు. కులమతాలకు అతీతంగా గురువును పూజించుకునే ఒక మంచి సంస్కృతిని మనం కలిగి ఉండటం చాలా సంతోషంగా ఉందని అన్నారు. గురువు నుండి క్రమశిక్షణ కలిగిన విద్యాభ్యాసాన్ని అవలంబించిన ప్రతి విద్యార్థి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను చేరుకుంటాడని తెలిపారు. గత వైకాపా పాలనలో గురువులను మద్యం దుకాణాల ముందు కాపలా పెట్టించి మరుగుదొడ్లు కడిగించి వారిని అవమానపరిచారని అన్నారు. వైకాపా పాలనలో ఒక్కసారి కూడా డిఎస్సీ నిర్వహించలేదు. కూటమి పాలన రాగానే డిఎస్సీ నిర్వహించి యువతను గురువులను చేసిందని అన్నారు. మన రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందాలి అంటే ప్రజలు విద్యావంతులుగా మారాలని కూటమి ప్రభుత్వం విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. విద్యార్థులకు ఉత్తమ సదుపాయాలు, ఉపాధ్యాయులకు అనుకూలమైన విధానాలు, స్కూళ్లకు ఆధునిక సౌకర్యాలు అందించేందుకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కృషి చేస్తున్నారని అన్నారు. ఈ సమావేశంలో కంచెల శివరామయ్య, ఎడ్లపల్లి సాంబశివరావు, నాయుడు ఓంకార్, కేఎంఈ హుస్సేన్, షేక్ చిన్నబాజీ, బెల్లంకొండ సురేష్, కోసూరి సతీష్, ఎర్రగుట్ల ఆనంద్, కోకా బాలాజీ, వడ్డే శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించడం జరిగింది. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఉపాధ్యాయ వృత్తి నుండి అంచెలంచెలుగా ఎదిగి భారత రాష్ట్రపతి స్థాయి దాకా వచ్చినటువంటి అంశం చారిత్రాత్మకం. విభిన్న కులాలు, విభిన్న మతాలు, విభిన్న సంస్కృతులు ఉన్నటువంటి భారతదేశంలో అది చిన్న విద్యా సంస్థ అయినా పెద్ద విద్యా సంస్థ అయినా ప్రతి సంస్థలో కూడా ఈ రోజున ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు జరుపుకుంటూ ఉన్నారు. కులాలకి, మతాలకి అతీతంగా గురువును పూజించుకునే ఒక మంచి సంస్కారవంతమైనటువంటి విధానాన్ని భారత ప్రభుత్వం ప్రవేశపెట్టడం చాలా సంతోషించదగిన విషయం. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః అనే ఈ మహోన్నతమైన మహా అద్భుతమైనటువంటి శ్లోకాన్ని అనని వారు ఎవరైనా ఉంటారేమో కానీ వినని వారు ఉంటారు. అనని వారు ఎవరంటే విద్య పట్ల అవగాహన లేని వారు మాత్రమే. ప్రతి ఒక్కరూ వినే ఉంటారు. సభల్లోనో, సమావేశాల్లోనో, విద్యా సంస్థల్లోనో, సన్మాన కార్యక్రమాల్లో గురువుకు సంబంధించినటువంటి అంశాన్ని ప్రస్తావించుకుంటూ ఉంటాం. ఈ గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః అనే ఈ శ్లోకం ద్వారా ఈ సమాజంలో గురువుకు ఉన్నటువంటి ప్రాధాన్యతని గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ మధ్యకాలంలో ఒక పెద్ద ఆయన చెప్పాడు, గురువు చేతిలో విద్యాభ్యాస సమయంలో దెబ్బలు తిన్నాడు, వాళ్ళలో చాలా ఎక్కువ మంది తర్వాత పోలీసుల చేతిలో దెబ్బలు తింటారని. ఏంటంటే ఒక క్రమశిక్షణాయుతమైనటువంటి విద్యా విధానాన్ని గురువు ద్వారా అవలంబించిన వాళ్ళు భవిష్యత్తులో తాను ఏమైతే కోరుకుంటాడో అటువంటి ఉన్నత స్థాయికి ఎదుగుతాడనేది ఆ పెద్దలు చెప్పినటువంటి అంశం. గురువు వృత్తి చాలా పవిత్రమైనటువంటి వృత్తి. ఒక డాక్టర్ గారు పొరపాటు చేస్తే ఒక పేషెంట్ సరిపోతాడు. ఒక లాయర్ గారు కేసు సరిగా వాదించకపోతే కేసు ఓడిపోద్ది. ఒక ఇంజనీర్ గారు సరిగా ప్లాన్ ఇవ్వకపోతే కట్టడం కూలిపోద్ది. కానీ ఒక గురువు గారు సరైన విధానంలో ఒక విద్యార్థిని తీర్చిదిద్దకపోతే ఒక తరం పాడైపోయింది అనేది